హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు వీడియోలో ఇది మార్గశిర మాసం కదా, కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో. ఈ మార్గశిర మాసంలో విశాఖపట్నంలో బురుజుపేటలో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తుతారు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజైతే గుడి అస్సలు ఖాళీ ఉండదు. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇతర దేవాలయాల వలె కాక గోపురం లేని బహిరంగ మండపంలో ఈ అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంటుంది. ఎన్నో శతాబ్దాల నుండి ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా నిలుస్తుంది. విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా, తాము బంగారం కొన్న, ఆస్తిపాస్తులు కలిసొచ్చిన, ఉద్యోగం వచ్చిన, పెళ్లి సంబంధం కుదిరిన, సంతానం కలిగిన అందరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంగా ఈ విశాఖపట్నం వాసులు భావిస్తారు. సంపదలని, సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. గర్భాలయం, ప్రత్యేక మందిరం వంటి ఏర్పాట్లు లేకుండా ఆరు బయట బహిరంగ మండపంలో కొలువుదీరి ఉంటుంది. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దర్శించుకున్న వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని ప్రతీతి. 1917వ సంవత్సరంలో విశాఖపట్నంలో ప్లేగు వ్యాధి వచ్చింది. విశాఖపట్నం ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అసలేంటి ఈ విపత్తు అని, ఈ విపత్తుకి కారణం ఏమిటని ప్రశ్నించుకోగా అప్పటి రాజుల కోట సమీపంలో ఒక నొయ్యిలో అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారి విగ్రహాన్ని మార్గం మధ్యలోనే ఉంచారు. కొన్ని సంవత్సరాలకి నగర అభివృద్ధి కార్యక్రమాలకి విగ్రహం అడ్డంకిగా మారిందని విగ్రహాన్ని తరలించి ఒక మూలన పెట్టేశారు. అమ్మవారి విగ్రహం స్థానచలనం చేయడం వల్ల ఈ ప్లేగు మహమ్మారి విశాఖ ప్రజలను పట్టి పీడిస్తుంది అని అందరూ నిశ్చయించుకొని అందరూ కలిసి వెళ్ళి యథాస్థానానికి తీసుకువెళ్ళి ప్రతిష్ఠించారు. అమ్మవారి మహత్యమో ఏమో తెలియదు కానీ ప్లేగు వ్యాధి మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని విశాఖపట్నం వాసులు మరింతగా నమ్ముతూ ఉంటారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎన్నిసార్లు గర్భగుడి గోపురం ప్రారంభించినా ఏదో ఒక ఆటంకం వచ్చేది. అమ్మవారికి ఇలాగే ఇష్టమని గర్భగుడికి గోపురం నిర్మించడం ఆపేశారు. ఇదే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు వెలసిన నుయ్యి. అమ్మవారి గుడి ప్రాంగణం ఇలా అష్టలక్ష్ములతో, అమ్మవారి శ్లోకాలతో ఉంటుంది. ఇది మార్గశిర మాసం కాబట్టి గుడి కొంచెం రష్గా ఉంది. అందుకనే సరిగ్గా వీడియో తీయడానికి అవ్వలేదు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది కదా, ఇప్పుడు బయటికి వచ్చేసాము. బయట అమ్మవారి పోస్టర్ ఇలా ఉంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రసాదంగా లడ్డు, పులిహోర, చక్ర పొంగలి అమ్ముతారు. అవి తీసుకోవడానికని వచ్చాము.
ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసాము. ఈ మార్గశిర మాసం అంతా గుడి బయట షాప్స్ ఉంటాయి అటు ఇటు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ మార్గశిర మాసంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.